నా పేరు ఓం ప్రకాష్. మా కోడలు మానస. ఆమె ఎంతో చిన్నప్పటి నుండి చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిందంటే ఆమె ఎంతో కృషి చేసింది. ఇంత కష్టపడితే కానీ ఈ స్టేజ్కి ఎవరు రాలేరు. కానీ ఇంట్లో కూడా చూసుకుంటూ మళ్ళీ బయట కూడా చూసుకుంటూ అన్ని సంసారాన్ని కూడా చూసుకుంటూ ఎంతో కష్టపడి ఎంతెంతో ఎన్నో ట్రబుల్స్ కూడా చేసింది ఆమె. మామూలుగా ట్రబుల్స్ చేయలేదు. కానీ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ స్టేజ్కి వచ్చిందంటే అది భగవంతుని కృప, పూర్వజన స్కృతం కూడా ఉంది, పెద్దల ఆశీర్వాదం ఉంది. అందువల్ల ఈరోజు ఈ స్టేజ్లో ఉంది ఆమె. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఇంతకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే కష్టపడాలి. కష్టపడితే ప్రతి మనిషి కూడా ఒక స్టేజ్కి వస్తాడు. ఆయన గోల్ ఏదైతే ఉందో ఆ గోల్కి వస్తాడు. ఆమె కూడా ఆ గోల్ కోరుకుంది కాబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది ఆమె. ఆమె కూడా అనుకోలేదు లైఫ్లో, అంటే నేను ఈ స్టేజ్కి వస్తానని. కానీ కష్టపడింది. తర్వాత భగవంతుని ఆశీర్వాదం కూడా ఉంది, మరకత ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కూడా ఉంది. అందువల్ల కూడా కొంచెం వారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు. ఫస్ట్ అట్లేం లేదు. ముందు మేము వద్దనుకున్నాను ఫస్ట్ నేను. ఇక తర్వాత మళ్ళీ వాళ్ళకు కష్టం ఇది చేసుకొని అరే ఇదంతా వద్దు ఎందుకు లేదా అంటే మనకు ఉంటుంది కదా పేరెంట్స్కి. ఇప్పుడు నేను కష్టపడి ఇంత చదివించి ఇంత చేసుకుంటే నాకు చెప్పకుండా నువ్వు చేసుకున్నావు, ప్రేమించినావు ఏంది అమ్మాయిని అంటే నేను కొంచెం బాధపడ్డాను. ఇక తర్వాత ఇక నేను అనగా సరే వాళ్ళ ఇష్టానికి మనం వ్యతిరేకం చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళు హ్యాపీ, నా హ్యాపీ అని అట్లా అని మళ్ళీ వాళ్ళకి మ్యారేజ్ చేశాను. అంత మంచిగా దగ్గరుండి ఆర్య సమాజంలో జరిగింది వీళ్ళకి మ్యారేజ్. అంత మంచిగా జరిగింది, అంత దేవుడి దేవల్ల అంత మంచిగా. కానీ అనుకూల కారణం వల్ల జరిగింది. ఇక మనం ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. దానికంటే మనం ఏం చేయలేం కదా. ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు అంటే అప్పుడు ఇది ఉంటుంది, అట్లేం లేదు. మేము ఎప్పుడు ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాం, ప్రతిరోజు ఉంటాం. టీ కాఫీలు ఇస్తుందా నీకు? టీ కాఫీలు ఇస్తుందా? అట్లా ఫ్యామిలీయే కదా. ఇక టీ కాఫీలు ఇస్తుందా నీకు? ఇస్తుంది భోజనం ఉందని కాదు, లే టీ కాఫీలు ఇస్తుంది, భోజనం కూడా పెడతాడు. అట్లేం లేదు. కూరలు మంచిగా చేస్తుందా ఆమె చేసే? మంచి కూర చేస్తుంది ఆమె. బెండకాయలు చేస్తుంది, తోటకూర చేస్తుంది, అన్ని మంచిగా. పులిగూర చేస్తుంది. బిడ్డలాగా చూసుకుంటారా? అది ఆమె మనసుకు తెలవాలి కదా. నాకు చెప్పు. నేనైతే బిడ్డ కంటే కూడా ఎక్కువ ఇక్కడ బిడ్డలో నేను. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఫౌండేషన్ కదా. కోడలు అంటే ఏంటిది? వంశ ఉద్ధారకుని ఇచ్చేసేది బిడ్డ. అంటే మనం ఇచ్చేసినాం బిడ్డను, ఇచ్చేసినాం మనం. ఇక ఈమెనే మాకు ఫ్యామిలీ కదా. ఈ ఫ్యామిలీని మొత్తం చూసేదంతా ఈమెనే కదా. ఈమె కంటే మించింది ఎవరు భగవంతుడు కూడా లేడు. అట్లా ఈమెనే మనకు. అది మా ముందర ఏం చెప్తావు? ఆమెకేంది హ్యాపీగా ఉండాలి, అంతకంటే ఇంకంతేగాని 10 మందికి ఇట్లనే ట్రైనింగ్ ఇవ్వాలి, 10 మంది ఇంకా బాగుపడాలి మా వల్ల, ఈమె వల్ల ఇంకా ఎంతో మందికి ఎంతో ఇది చెయ్యాలి. మంచిగా జరగని వాళ్ళకు కూడా మాకంటే కూడా ఎక్కువ స్థాయికి రావాలని మేము కోరుకుంటున్నాం.